హానోకు, మొతేసీల, హెరోదు స్టోరీ. అంటే హెరోదు కొడుకు హానోకు, హానోకు కొడుకు మొతేసీల. అంటే బైబిల్ ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు హానోకు తండ్రి హెరోదు 960 సంవత్సరాలు బ్రతికాడు. హానోకు 360 సంవత్సరాలు. తన కొడుకు మొతేసీల ఆయన బ్రతికింది 969 సంవత్సరాలు. అందరికన్నా ఎక్కువ బ్రతికినవాడు ఆయనే. అంటే ఒకటి తక్కువ కానీ 970 అనుకుందాం అలాగా. అయితే ఇక్కడ హానోకు అందరూ చాలామంది ఈ భూమి మీద పుట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు, దేవుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ హానోకు తక్కువ కాలమే 360 సంవత్సరాలు. అది ఈయన పిల్లలు కంటూ కుటుంబాలతో నడుస్తూ, అంటే దేవునితో నడిచిన వాడు ఎవరు అంటే ఈ హానోకే. ఈ హానోకు బ్రతికిన కాలం అంతా తక్కువే, మళ్ళీ 360. తండ్రి అయితే హానోకు తండ్రి హెరోదు 960, కొడుకైతే 969. ఈయనకి మధ్యలోనైతే 350. ఈయన దేవునితో నడిచిన వాడు ఈ హానోకు. ఆ దేవునితో నడుస్తూ పిల్లలకంటూ కుటుంబాలు నడుస్తూ చాలామంది అనుకుంటారు, చాలామంది జనాలు ఏమనుకుంటారంటే నేను ఖాళీ లేదు నాకు ప్రార్థన చేయడానికి అంటారు చాలామంది. నాకు చాలా పెద్ద కుటుంబం అయ్యా, నాకు ఎక్కడ ఖాళీ అంటారు. చర్చికి వెళ్ళేవంతే కాదు, ఈరోజు అవ్వదండి, చాలా పనులు ఉన్నాయి. అంటే ఎందుకంటే నాకు చాలా పెద్ద కుటుంబం అండి, నాకు ఫ్యామిలీ ఉన్నారండి. కుటుంబం అన్నీ ఉన్నప్పుడు మనం అందుకు తగ్గ టైంలో వెళ్ళలేము అని చాలామంది అనుకుంటారు. అంటే వెళ్ళాలనుకుంటే ఎలాగైనా వెళ్ళవచ్చు చర్చికి కాదు, అలాగే దేవుని వాక్యం చదవడంలో, దేవుని వాక్యంలో లోతుగా ఎదగడంలో, అలాగే దేవుని సేవా కార్యక్రమాల్లోనూ, అలాగే సువార్తలకి వెళ్ళడం, అలాగే దేవుని పనుల్లో పాలు పంచుకోవడం, ఇది దేవుని ఒక విషయం. అయితే నాకు ఖాళీ లేదు అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఈ రోజుల్లో మనం ఎక్కడికెక్కడే చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడు ఖాళీ? ప్రార్థన చేసేవంటే ఖాళీ లేదు, బైబిల్ చదివంటే ఖాళీ లేదు. మరి హానోకు గారు ఏంటంటే దేవునితో నడుచును, అందుకే ఆయన లేడంట ఎక్కడన్నా. ఎందుకంటే దేవుడితో ఆయన వెళ్ళిపోయాడు, దేవుడు ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేయొచ్చు, కుటుంబాలు నడుపుతూ, ఎన్నో కష్టాలతో వాటితో ఉంటూ దేవునితో నడుచుకుంటూ దేవుడితో నడిచినాడు. అంటే ప్రతి క్షణం దేవుడితో నడవడం అంటే దేవునితో ఎప్పుడు నడుస్తున్నప్పుడు స్తుతించడం, ధ్యానించడం, దేవుని పాటలు పాడడం, ప్రతి క్షణం ఆయనలోని ధ్యానించుతూ నడుస్తూ వెళ్ళిన వారే వాళ్ళు దేవునితో నడిచిన వారు లెక్క. అంతేగాని మనంతలో మనం ఎలా పడితే తినడానికి మన కోసం టైం పడుకొని ఇవన్నీ చేసుకొని నాకు ఖాళీ లేదు, ఎప్పుడో దేవుడు రాగని వచ్చినప్పుడు ఒక రోజు ముందు తెలిస్తే ప్రార్థన చేసిద్దాంలే అలాగనుకునే వాళ్ళు మాత్రం కాదు. ఎందుకంటే ఆకలి వేసినప్పుడే బియ్యం ఎత్తుక్కుంటారా, భోజనం ఎత్తుక్కుంటారా? చాలామందికి జాగ్రత్త ఉండదు. చాలామంది వర్షం వస్తుందనగా ముందునే గొడుగు పట్టుకుని వెళ్తారు. కొంతమంది వర్షం వచ్చిన తర్వాత గొడుగు తాలేదే అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు ఎత్తబడి టైం అప్పుడు దేవుడితో నడవాలనుకుంటే ముందే సిద్ధమై ఉండాలి. మనకు తెలుసు కదా, 25 బుద్ధుని కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు 5 ఉన్నారు. పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పాడు. ఆ దిమ్టీలో సమరేసుకుని అలాగే ఎదురు చూస్తూ, వాళ్ళకి నిద్ర వచ్చినా ఏమొచ్చినా ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు దేవుడు వెంటనే పెండ్లి కొడుకు రాగానే వాళ్ళు ఎత్తబడ్డారు, హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఇబ్బంది పడ్డారు, నిద్ర వచ్చిన ఏమైనా సమురు వేయచ్చు, మెలకుగా ఉన్నారు వాళ్ళు దేవునితో వెళ్ళిపోయారు. మరి తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చింది, ఎప్పుడో దేవుడు వచ్చినప్పుడు వెళ్దాం, ఏది జరిగిన వెళ్దాం అని కొనుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కిరాణా షాపుల దగ్గరికి వెళ్ళి ఆయిల్ అడిగినారు, ఇలాగా మనం మెలకుగా ఉండాలి పే అని. వచ్చి తలుపు కొడితే తలుపు వేయబడింది, ఇప్పుడు తీయబడదని దేవుడు వెంటనే దాన్ని మూసాడు. నోహోవు టైం అప్పుడు అలాగే చాలామంది కూడా ఎంత ప్రకటించినా నోహోవు గారు వినలేదు. ఆ తర్వాత వర్షం తుఫాను నిజంగా వచ్చిన తర్వాత నిజంగా వస్తుందిరా నోహోవుని ఎటకారం చేశారు. ఈయన పెద్ద ఇదిరా బాబు, ఇది వాడ చేస్తున్నాడు అయ్యా బాబు, ఇదంతా తుఫాను వచ్చేద్దంట, ఇది మునిగిపోతామాట, బాగా తినరా తాగరా, ఆయన ఏదో కట్టుకుంటానులేరా, మేకులు కొడుతున్నాడు నోహోవు అని ఎటకారం చేసిన వాళ్ళు ఏమయ్యారు? వర్షం పడి తుఫాను ముంచిపోతున్నప్పుడు నోహోవు గారు డోర్లో వేస్తారు.
ఏమయ్యా కొద్దిగా తీవయ్యా డోరు, నేను లోనికి వెళ్తానని కొంత అడిగితే, బాబు నీకు చెప్పిన రోజుల్లో మేము చెప్పాం, అంత టైం అయిపోయింది, ఇప్పుడు అవి తీస్తే మాకే ప్రమాదం అని వెంటనే డోర్ వేస్తారు నోహావు గారు. ఈ నోహావు ఎవరు? ఆనూకుకి మనవడు అవుతాడు. ఆ మనవడికి మనవడే నోహావు, ఇంకెవరో కాదు. ఇక్కడ ఆనూకుకి మనవడు, ఆ మనవడికి ఇంకో మనవడు నోహావు అక్కడికి వచ్చింది అనమాట. ఇది అయితే ఇక్కడ ఏంటంటే పక్కన పెడదాం, ఇక్కడ వీళ్ళ వంశంలో అంతమంది కూడాను దేవునిలో చాలా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళే మనం చూస్తుంటాం ఆనూకు వంశంలో. ఎందుకంటే ఆనూకు గారు దేవుళ్ళు నడవబట్టి ఆయన ప్రార్థన వల్ల అన్నింటిలో ఆశీర్వదింపబడాడు. ఆనూకు గారు దేవునితో నడిచి వెళ్ళిపోయారు. ఆయన శరీరంతో ఎవరైతే వెళ్ళిపోయారు దేవుని పరలోకం అంటే ఆనూకే. శరీరం కనబడలేదు, ఆయన ఎక్కడికో కనబడలేదంట, దేవునితో వెళ్ళిపోయాడు అంతే, శరీరంతోనే వెళ్ళిపోయిన ఎవరంటే ఆనూకు గారు. ఎంత ధన్యత కదా. మరి అంత గొప్ప ఆనూకు గురించి మనం ఇప్పుడు చెప్తాను. ఆనూకు అంత గొప్ప ఆనూకు గారు, అంత గొప్ప మంచి ప్రవక్త లాంటి వాడు. అయితే ఇక్కడ ఏంటంటే మనం కూడాను ప్రార్థనలోనూ యేసు ప్రభువు కూడా అంత ఆయనకి సిలువేయాలని ఆయన ఎదుగుతున్న టైం అప్పుడు, ఎన్నో కష్టాల్లో ఉండేటప్పుడు యేసు ప్రభువు ఎప్పుడు ప్రార్థనగా చేస్తూ ఉండేవాడు. నాతో కూడా మీరు ఒక గడియనను ఉండరా, నాతో ఉండి ప్రార్థన చేయండి, మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకంటే ఆయన్ని సిలువేయడానికి ఉండేటప్పుడు బండ మీద ప్రార్థన చేస్తాడు. శిష్యులకి చెప్తాడు, మీరు మెలుగుగా ఉండి ప్రార్థించండి, నా సమయం వచ్చి ఉన్నది అన్నాడు. ప్రతి మనిషికి ప్రతి సమయం వస్తుంది, దేవుడికి వచ్చినప్పుడు మనకు రాదా? మనం కూడా ఈ భూమి మీద ఎవరు కూడాను శాశ్వతమైనది మాత్రం కాదు. ఏదో ఒక రోజున మాత్రం తప్పనిసరిగా దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు. అయితే మనం ఏంటంటే సిద్ధబాటులో ఉండాలి, దాని అర్థం అలా మెలకుగా ఉండాలి. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన యెహెజ్కేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? దినమునికి 10 సార్లు చేసేవాళ్ళు. అయితే ముస్లిమ్స్ విషయంలో మనం కొన్ని మాట్లాడుకున్నాం. రోజుకి ఐదు సార్లు ప్రార్థన చేస్తారు, ఇది నమాజ్ చేస్తారు. ఎక్కడేది పని ఉండి, ఎక్కడ బురద ఉండి, లేకపోతే చెరువులో ఉండి, చెరువు గట్టు మీద ఉండి వెంటనే అక్కడ చిన్న క్లాత్ పరిచి చేతులు కడుక్కుంటూ దేవునికి వెంటనే వాళ్ళు ప్రార్థనని అదే నమాజ్ చేస్తారు. ఎక్కడైనా మసీదు ఉన్నాయి, లేకపోతే ఏ మసీదు అని కాదు, ఎక్కడ ఏ మసీదు కన్నా వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళిపోయి వెంటనే చేస్తారు. అలాగే మనం కూడాను రోజుకి ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాము, ఆనూకు గారులాగా మన దేవునితో నడుస్తున్నాము. అప్పుడు వెళ్ళాళ్ళ ఇప్పుడు ఏమనుకుంటారా, ఎప్పుడు దేవుడు అక్కడే, ఎప్పుడు ఒకటే. అప్పుడు వేరే ప్రాణం మనకు లేదు, అప్పుడు 4 ప్రాణాలు మనిషికొని ఇప్పుడు ఒకటి ఉందా, అప్పుడు అదే ప్రాణం, ఇప్పుడు అదే ప్రాణం. అప్పుడు ఎక్కువ రోజులు బ్రతికేవాళ్ళు, ఇప్పుడు లేదు. అది పక్కన పెడదాం. ఎందుకంటే మనందరం కూడాను దేవునిలో మెలకువగా ఉండి ప్రార్థించాలి. అలా ఏం సాధించాం, ఈ డబ్బు ధనం కోట్లు సాధిస్తాం, ఇది ఉంటుందా? ఒక రోజున పోద్ది, ఏది మిగలదు. కాబట్టి మనకు మిగిలింది మన ఆత్మీయ శరీరం. ఈ శరీరంలో ఉన్న మన ఆత్మ ఒకటే మనకు జీవం కలది. ఈ శరీరం పోయినను ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి. మనం సచ్చిన పక్కన యేసుప్రభువు వచ్చినా ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే మెలకువగా ఉండి